సో కొంగ నేర్పిస్తున్నటువంటి రెండో పాఠం ఏంటి? దాని పేరేమన్నాం? బకోధ్యాన. ఫస్ట్ది ఏమన్నాం? కాకచేష్ట. సో ఆ కాన్సన్ట్రేషను మనకి ఏదైతే కళ్ళెదురు ముందు కనిపించిందో దాన్ని తీసుకొని దాంతో సంతృప్తి పడి జీవితంలో ఉన్నటువంటి పెద్ద లక్ష్యాలు, మేడం నాకు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది, కానీ ఏం చేస్తాం, అప్పట్లో ఏదో పోస్టింగ్ పడింది, నేను వెళ్ళాను, జాయిన్ అయిపోయాను. తర్వాత మీకు తెలుసు కదా ఆ పోస్టింగ్లో ఎంత కష్టమో, ఇంట్లో వాళ్ళు పెట్టేటటువంటి డబ్బు సంపాదించాలని పెట్టేటటువంటి ప్రెషర్ కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, నేను చదువుకోలేకపోయాను. చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకి నేర్పించలేదు చిన్నప్పుడు కొంగ నేర్పించేటటువంటి పాఠం. ఒకవేళ ఆ పాఠం నేర్పించింది అనుకుందాం, నేర్చుకున్నారు అనుకుందాం, దే వుడ్ హ్యావ్ బీన్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ పోస్ట్ దే ఆర్ డూయింగ్ దేర్. ఆర్ వాళ్ళు అంత పెద్ద పోస్ట్లో ఏం చేయాలనుకున్నారో వాళ్ళు ఇప్పుడు చేసేటటువంటి పోస్ట్లో కూడా అదే సాధించేటటువంటి పరిస్థితి కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ప్రతి మనిషి కూడా నిరుత్సాహానికి, నిస్పృహకి గురవుతున్నారు అంటే మనకు లేనటువంటి అంశం ఏంటంటే అంత డెడికేటెడ్ కాన్సన్ట్రేషన్ లక్ష్యం వైపు లేకపోవడమే. ఆ లక్ష్యం వైపు ఒక చిన్న కొంగ 1/2 kg కూడా ఉండదు. అది ఆన్ యావరేజ్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఒక 40 to 50 kgs వెయిట్ ఉంటారు. ఒక 1/2 kg కూడా లేనటువంటి కొంగ నేర్పించినటువంటి పాఠం, టోటలీ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్, డోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్ అని ఒక చిన్న కొంగ మనకు నేర్పిస్తుంది. దాన్ని బకోధ్యాన అని రెండవ సూత్రం ద్వారా వేదకాలంలో చెప్పబడినటువంటి సూత్రం. అది నిత్య విద్యార్థులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా నేర్చుకోదగినటువంటి పాఠం. నౌ వీ విల్ గో ఇన్ టు విచ్ సూత్ర? ఎన్నో నెంబరు? 3rd one. 3rd సూత్రం, 3వ సూత్రం పేరు శ్వాన నిద్ర. శ్వాన నిద్ర అంటే ముందు కాకి చెప్పింది విన్నాము, బాగానే ఉంది. తర్వాత కొంగ చెప్పింది విన్నాము, బాగానే ఉంది. మరి మీరు శ్వాన నిద్ర అని కుక్క నుంచి కూడా నేర్చుకోమంటారా అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకు? శ్వాన నిద్ర అనే దానికి అర్థం చెప్పిన తర్వాత. శ్వాన నిద్ర అంటే కుక్క నిద్రపోయేటప్పుడు తను పెట్టుకున్నటువంటి అలర్ట్నెస్ గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. యు నో ఎవ్రీవన్, మీ ఇంట్లో కుక్కలు ఉంటాయి, వీధిలో కుక్కలు ఉంటాయి. రాత్రిపూట కాలేజీ నుంచో లేకపోతే ఆఫీస్ నుంచో లేటుగా వెళ్తే బెల్ ఎవరు కొట్టినా తలుపు తీసి లోపలికి వెళ్ళి నిద్రపోతారు. కానీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కుక్క. ఏం చేస్తూ ఉంటుంది? మనం వెళ్ళే టైంకి కాళ్ళు చేతులు నేల మీద ఆంచుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అది నిద్రపోతుంది, అది గమనించకుండా పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పులు చేతిలో పెట్టుకొని పక్క నుంచి వెళ్ళటం జరుగుతుంది. కానీ కుక్క ఏం చేస్తుంది? ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తుంది. తెలిసిన మనిషే వచ్చాడు అని అనుకుంటే ఇష్టమైతే దగ్గరికి వస్తుంది, లేకపోతే మళ్ళీ నిద్రపోతుంది. అదే తెలియని మనిషి వచ్చాడు అనుకుంటే ఏం చేస్తుంది? అందరికీ తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇది ఈ అలర్ట్నెస్ మనకి కుక్క నేర్పిస్తుందంట. కానీ మనం ఎంత అలర్ట్నెస్గా ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించేద్దాం. నేను ఒక సబ్ డివిజన్లో డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు, లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా ఉన్నప్పుడు, ఒక ఇంట్లో బంగారము డబ్బు 2 పోయినాయి అని ఒక కంప్లైంట్ వచ్చింది. చాలా భారీ లెవెల్లో ఉంది. సో ఐ హ్యాడ్ టు గో టు ద సీన్ ఆఫ్ అఫెన్స్. ఇంటికి వెళ్ళాను. మిట్ట మధ్యాహ్నం మేబీ అరౌండ్ 3 o'clock or 4 o'clock ఆ టైంకి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మొత్తం మేము పరిశీలించాం, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం అవి ఇవి అన్నీ చేసాం. సో సీన్ మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే ఆ ఇంట్లో బయట ఇంటికి తాళం బ్రేక్ చేయడం, లాక్ బ్రేకింగ్ ఆర్ హౌస్ బ్రేకింగ్ అంటాం మేము, అలాంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. తాళాలు పగలగొట్టడం ఏమీ జరగలేదు. సరే, ఏమైనా వాల్ జంపింగ్ కానీ ఇంకేమైనా పోల్ జంపింగ్ కానీ చేశారా అంటే వాల్ జంపింగు లేదు, పోల్ జంపింగు లేదు, ఏ జంపింగు లేదు. సరే, మేబీ సంథింగ్ హ్యాపెండ్, వీళ్ళ కీస్ ఏమైనా దొరికినాయా, ఇంట్లో వాళ్ళు ఏ తీర్థయాత్రలకో వెళ్ళి ఆ సందర్భంలో దొంగాడు వచ్చాడేమో అనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో ఆమెను అడిగాను, ఇల్లు కల్లా ఆమెను, ఏమైంది అంటే మీరేమన్నా పక్కింటి వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా ఆ సందర్భంలో అంటే లేదు మేడం అంది.
ఓకే, మేబీ మధ్యాహ్నం పూట కదా, ఇంట్లో కొంచెం కష్టపడి పనిచేసి నిద్రపోతూ ఉంటే ఆ టైంలో వచ్చాడేమో అనుకుంటే అది కూడా కాదు. మరి ఏం జరిగిందమ్మా అంటే సీరియల్ చూస్తున్నానని. హో మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకేం అర్థం కాలే. అప్పటి వరకు బాధ కలిగింది. ఎప్పుడైతే సీరియల్ చూస్తున్నాననిందో గపుక్కున ఒకసారి నవ్వు వచ్చింది నాకు. కానీ బాధల్లో ఉన్న వాళ్ళ ముందు నవ్వకూడదు కదా. సీరియల్ చూస్తున్నానంటే ఓకే, సీరియల్ చూస్తున్నారు, ఇతను వేరే వైపు నుంచి ఏమన్నా వచ్చాడేమో, ఈమె సీరియల్ ధ్యాసలో ఉంటే అట్నుంచి వచ్చి పని చేసుకున్నాడేమో అనుకుంటే దొంగ వచ్చింది హాల్లో నుంచే. మేడం గారు టీవీ సీరియల్ చూస్తూ ఉన్నప్పుడే లోపలికి వచ్చాడు. మేడం గారు ఆ కీస్ ఎక్కడ పెట్టారు అంటే ఆ కబోర్డ్ పక్కన ఒక టీపాయ్ ఉంది. ఆ టీపాయ్ అదో డ్రెస్సింగ్ టేబుల్, ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద కీస్ ఉన్నాయి. చక్కగా కీస్ తీసుకున్నాడు, బీరువా ఓపెన్ చేశాడు, నగలు తీసుకున్నాడు. పట్టు చీరలు మాత్రం తీసుకోలే, మేడంని సేవ్ చేశాడు. పట్టు చీరలు తీసుకోలేదండి, మళ్ళీ అవి తీసుకున్నారు అనుకుంటారేమో. పట్టు చీరలు తీసుకోలే, నగలు డబ్బు తీసుకున్నాడు. మళ్ళీ లాక్ చేశాడు, ఆమెకు కూడా పని కల్పించలేదు. ఆ తాళం మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాడు. ఈమె సీరియల్ చూస్తుంటే బాగా చూసుకోమ్మా అని చెప్పి మరీ బయటికి వెళ్ళిపోయాడు. వాట్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ ఆర్ వీ హ్యావింగ్? వాట్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ ఆర్ వీ హ్యావింగ్? కుక్క నేర్పిస్తుంది పాఠం. నిద్రపోతూ ఉన్నటువంటి కుక్క, మెలకుగా ఉన్నది కూడా కాదు, కుక్క నేర్పిస్తుంది పాఠం. బాయ్ ఫ్రెండ్ అంటారు, ఫేస్బుక్లో పరిచయం అవుతారు. ఫేస్బుక్లో మళ్ళీ అందరికీ కనిపించేటటువంటిది కాకుండా మెసెంజర్ అని మళ్ళీ 1-to-1 రిలేషన్షిప్ కోసం ఒకటి ఉంది, అందులో పరిచయం అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ వాట్సాప్లోకి ఇండిపెండెంట్గా చాటింగ్ చేస్తారు. నాకు నిన్ను చూడాలని ఉంది, నీకు నన్ను చూడాలని ఉందా? ఎస్ ఉంది. ఓకే, నీ ఫోటో నాకు పంపించు, నా ఫోటో నీకు పంపిస్తాను. ఎవడా ఫోటో పంపిస్తున్నాడో తెలియదు. వాడి ఫోటోనే పంపిస్తున్నాడా, పక్కింటోడి ఫోటో పంపిస్తున్నాడా ఆమెకు తెలియదు. ఆమె ఫోటోనే పెడుతుందా, వాళ్ళ ఫ్రెండ్ ఫోటో పెడుతుందా అతనికి తెలియదు. ఆ 2 ఫొటోస్ చూస్తారు. తర్వాత పరిచయం పెద్దదవుతుంది. నాకు ఈ ఫొటోస్ కాదు, ఇంకా వేరే ఫొటోస్ చూడాలని ఉంది అంటాడు. ఆ వేరే ఫొటోస్ అడుగుతున్నాడు కదా అని టెంప్ట్ అయితే ఆ వేరే ఫొటోస్ పెట్టడం, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్గా పోస్ట్ చేయడం, వేరే విధంగా పోస్ట్ చేయడం, లేదా బ్లాక్మెయిల్ చేయడం. ఇది దిస్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ యాజ్ స్టూడెంట్స్ నౌ ద ప్రెజెంట్ జనరేషన్ ఈజ్ షోయింగ్. ఎవ్రీ డే we are receiving a complaint like this. On average, every day at least 2 complaints are being received by the police headquarters. At least 2 on average. What sort of alertness are we learning from a dog, that too a sleeping dog? శ్వాన నిద్రలో ఉన్నటువంటి కుక్క నేర్పిస్తుంది ఎంత అలర్ట్గా ఉండాలి. మన పరాయి మన వాళ్ళైతే కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రపోవచ్చు. పరాయి వాళ్ళైతే నా పని ఇది కాదు, అతను వెళ్ళిపోయేంత వరకు వెంటాడాలి అని నిద్రపోతున్నటువంటి కుక్క నేర్పిస్తుంది. కానీ ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజెస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్, డిగ్రీలు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా అంతవరకు ఎందుకు, అన్ని చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నిద్రపోతున్నటువంటి కుక్క నేర్పించినటువంటి పాఠం నేర్చుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? How many cases we are receiving in cyber crimes wing? అన్నీ ఇటువంటివే. ఏం చేయాలో అర్థం కాదు. చూస్తే కోపం వస్తుంది, కసి వస్తుంది, కొట్టాలనిపిస్తుంది. కానీ ఏమి చేయలేము. ఎందుకంటే అన్నీ పోగొట్టుకొని బాధతో మా దగ్గరికి వచ్చారు కాబట్టి, తిడితే అక్కడ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు కాబట్టి ఆ ప్రాబ్లంని ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోనో, చీటింగ్లోనో, క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ నిర్భయ చట్టంగా మనం పిలుస్తాం. ఆ చట్టంలోనో కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తాం. తర్వాత కేసు కోర్టు వరకు వెళ్తుంది. తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, తెలుసుకుంటాము. కానీ ఇలాంటి ఇండివిజువల్గా ఈ కేసెస్ రిజిస్టర్ చేసి అతను అరెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లంకి పరిష్కారం దొరుకుతుందా అంటే దొరకదని మా మనసుకు అనిపించినటువంటి ఆలోచన వల్లనే ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా మీ అందరితో పంచుకోవడం. కానీ ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయడమో లేకపోతే సర్కాస్టిక్గా, వ్యంగ్యంగా చెప్పేటటువంటి ఆలోచన మా పోలీస్ శాఖలో ఎవ్వరికీ లేదు. మాకున్నది కేవలం తాపత్రయం మాత్రమే. అరే, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాటిని మనం ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తే ఒక కేస్ స్టడీగా అందరికీ ఉపయోగపడుతుంది. ఆ క్రమంలో ఎవరన్నా ఉంటే స్టాప్ చేసుకుంటారు, ఎవరైనా ఆ ప్రయత్నం చేయదలుచుకుంటే ముందే ఆపేసుకుంటారు అనే ఒక తృష్ణతోటి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మేము చెప్పడము. కానీ ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. రీసెంట్గా ఒక మేనమామ అంట, ఆ పాపకి మేనమామ నాకు ఫోన్ చేశాడు.
అతను ఫోన్ చేసి నా మేనకోడల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను మేడం అంటే చెప్పండి అన్నాను. ఆ అమ్మాయికి ఇంక మీ అందరికీ అర్థమైపోయింది, షీఈ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషనో కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఎవరితోనో రిలేషన్ మొదలైంది, మంచిదే, తప్పేం లేదు, మేము ఏ రిలేషన్కి వ్యతిరేకం కాదు, ప్రేమకు వ్యతిరేకం మేము ఎట్టి పరిస్థితుల్లో కాదు, ప్రేమ లేనిదే మేము లేము, మీరు లేరు, ప్రపంచమే లేరు. కానీ పరిపక్వత లేనటువంటి ప్రేమకు మాత్రమే మేము వ్యతిరేకం, అంతే తప్ప ప్రేమకు ఎవరు వ్యతిరేకం కాదు. అలా ఎవరైనా అనుకుంటే దయచేసి అన్యదా భావించవద్దు, వాళ్ళ కోసం నేను ఇది చెప్పట్లేదు. ఎవరి కోసం చెప్తున్నానంటే ప్రపంచం తెలియనటువంటి పరిపక్వత లేనటువంటి ఆలోచనతోటి ప్రేమగా భ్రమిస్తూ కుక్క నేర్పించినటువంటి పాఠం కూడా నేర్చుకోలేనటువంటి దయనీయ స్థితిలో అన్నీ కోల్పోయిన తర్వాత చాలా చాలా బాధపడి కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి మెట్లెక్కేటటువంటి వాళ్ళ గురించి ముందుగానే స్టాప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ పాప చేసింది ఏంటో తెలిస్తే ఒక్క నిమిషం నాకు ఈ రోమాలు నిక్కబడుచుకున్న ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ కూడా ఉన్నాయా అని. బికాజ్ మై ప్రొఫెషన్ ఈజ్ టీచింగ్ మీ సో మెనీ థింగ్స్. తను ఆ అబ్బాయి ఫేస్బుక్లో ఆ మెసెంజర్లో అడిగినటువంటి కోరిక ఏంటి అంటే ఆ అమ్మాయి న్యూడ్ పిక్చర్స్ పంపించమని. ఓకే, ఇది ఈ మధ్య కామన్ అయిపోయింది, న్యూడ్గా చాటింగ్ కూడా చేసుకుంటున్నారు, అది చాలా కామన్ అయిపోయింది. నాలాంటి వాళ్ళు అన్ని చోట్ల మాట్లాడుతూ ఉన్నారు, మీకెందుకు అనే వాళ్ళు కూడా ఉన్నారు ట్రోలింగ్స్ రూపంలో, నీకు అవసరమా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వెనకాల ఉన్నటువంటి కామెంట్స్ రూపంలో. బట్ స్టిల్ I just feel that every police officer has a bounded responsibility not only detecting crime but also preventing crime. Detection of crime, reduction of crime మాకు ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. ఆ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కోసమే ఇంత దూరం, ఎంత దూరం అయినా సరే మేము వెళ్ళి గొంతెత్తి ఎటువంటి రెమ్యూనరేషన్ కానీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కానీ లేకుండా మేము మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము అంటే ఓన్లీ అండర్ ద కోర్ట్స్ ఆఫ్ ప్రివెంటింగ్ క్రైమ్. అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద కేస్, ఆ న్యూడ్ పిక్చర్స్ పంపించినంత వరకు కామన్గా అయిపోయింది, అందరికీ తెలిసిందే, పెద్ద ఆశ్చర్యం లేదు. అతను ఇంకా కొన్ని అడిగితే తల్లి డ్రెస్ మార్చుకునే టైంలో తీసిన ఫోటోలు అతనికి పంపించిందంట. ఇంకా ఏదో అడుగుతూ ఉంటే చెల్లెలు 6th క్లాస్ చదివేటటువంటి చెల్లెలు, తను ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్ పర్స్యూ చేస్తుంది, చెల్లెలు 6th or 7th, ఐ డోంట్ రిమెంబర్ ద క్లాస్. ఆ పాప ఫోటోగ్రాఫ్స్ కూడా పంపించిందంట. నా దగ్గరికి వచ్చిన మేనమామతో ఆ చెల్లి కూడా వచ్చింది, ముందు వీళ్ళు రాలేదు. సో ఐ టోల్డ్ ఇది చాలా క్రిటికల్, ఇది డిఫరెంట్ పర్వర్షన్ ఉందండి. నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని మాత్రమే కానీ నేనేం సైకియాట్రిస్ట్ని కాదు. సో ఐ కాంట్ డూ దట్ సార్ట్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ ఆర్ ప్రొఫెషనల్ సైకియాట్రీ చేసేటటువంటి పరిస్థితి నాకు లేదు. నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని, కొన్ని మంచి మాటలు మాత్రమే నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్పగలను అంతే. అంటే లేదు మేడం, ఆల్రెడీ 4-5 సైకియాట్రిస్టులు కూడా చూపించాము, లాస్ట్ ప్రయత్నంలో ఏదో వీడియో చూసి మీరైతే మాట్లాడతారేమోనని పిలిచాను, కాల్ చేశాను, దయచేసి ఒక్కసారి మాట్లాడండి అంటే పాపం ఆయన పడినటువంటి ఆవేదనతోటి ఐ టోల్డ్ ఓకే, ఐ గేవ్ వన్ టైమ్. షీ కేమ్ టు మీ, ఐ ఆస్క్డ్ హర్. గ్రేట్నెస్ ఏంటంటే షీ హ్యాస్ యాక్సెప్టెడ్, ఎస్ మ్యామ్ నిజమే అని చెప్పింది. ఐ టోల్డ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఓపెన్నెస్, అంత ఆనెస్ట్గా మీరు ఆన్సర్ చేశారు, చాలా సంతోషం. మరి ఎందుకు ఇలా చేశారు అంటే తెలీదు మేడం. ఎందుకు చేశారు అంటే అతను ఆమెకి ఇస్తున్నటువంటి రిప్లైస్, ఆమెలో ఉన్నటువంటి ఆ హార్మోన్స్ ఇంకా బాగా ఆ అడ్రినాలిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇంకా ప్రేరేపితం అవుతున్నాయి. ఆ ప్రేరేపణలో తనకి ఆకలికి అన్నం తింటే సహించట్లేదు, దాహానికి నీళ్లు తాగితే సరిపోవట్లేదు, లేదా సినిమాలు సీరియల్స్ చూస్తే అవి కూడా ఆనందాన్ని ఇవ్వట్లా. కేవలం అతను చెప్పేటటువంటి ఆ మత్తు పదాలు, ఆ మత్తు మాటలు మాత్రమే ఆమెకి ఒక ప్రేరేపిత వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ సీమ్స్ షీ హ్యాస్ సెంట్ ద న్యూడ్ పిక్చర్స్ ఆఫ్ నాట్ ఓన్లీ హర్ సెల్ఫ్ బట్ ఆల్సో హర్ మదర్ అండ్ అ యంగ్ స్కూల్ గోయింగ్ సిస్టర్. వేర్ ఆర్ వి గోయింగ్ అంటే ఈ పర్వర్షను ఎటువైపు వెళ్తుంది అర్థం కాలే నాకు. అది ఫస్ట్ కేసు. యూజువలీ న్యూడ్ చాటింగ్ చేసుకోవడము, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, మళ్ళీ వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ తీసి కాల్ గర్ల్స్ లిస్ట్లో ఆ ఫొటోసే పెట్టడము, ఎవరో ఆ లిస్ట్లో చూసి వాళ్ళ సొంత బ్రదర్సో లేకపోతే బంధువులో చూసి మళ్ళీ ఫోన్ చేస్తే అరే నేను ప్రేమించిన వ్యక్తి అనుకున్నాను, ఇతను నన్ను ఇంత మోసం చేశాడా అని అంటాము. ఇదంతా మాకు కూడా రోజు చూస్తున్నాం.
కానీ సొంత తల్లి గురించి చెల్లి గురించి కూడా షేర్ చేసుకునేటటువంటి గొప్ప ప్రేమికురాల్ని నేను చూడలేదు. అటువంటి ప్రేమికులు ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ ఇళ్లల్లో కూడా ఎవరు అంత గొప్ప ప్రేమికులు వద్దు, మన భారతదేశంలోనే అంత గొప్ప ప్రేమికులు వద్దు అనేటటువంటి పరిస్థితే నన్ను మీతో ఈ విధంగా చెప్పుకోనిస్తున్నాయి. What sort of alertness are we learning from a sleeping dog when we can't learn that sort of alertness? నాకు ఏది మంచి ఏది చెడు, ఈ వయసులో నేను ఇది చేయొచ్చా చేయకూడదా, లేకపోతే ఇది చేస్తే నాకేమవ్వచ్చు అని ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళ మాటలు కూడా మనకి ఒక విషపూరితంగా అనిపిస్తూ ఈ విధంగా ఇన్ని ప్రాబ్లమ్స్లోకి మనం వెళ్ళబడుతుంటే ఏ అలర్ట్నెస్ మనకున్నట్లో చూడండి. సీరియల్ చూస్తూ దొంగడు వచ్చి చక్కగా లాక్ ఓపెన్ చేసి దోచుకొని వెళ్ళిపోయినా మనకు తెలియదు. మన ఫోటోగ్రాఫ్స్ ప్రేమ పేరుతోనో ఫ్రెండ్షిప్ పేరుతోనో తీసుకొని దాన్ని వేరే దాంట్లో పోస్ట్ చేసి బ్లాక్మెయిల్ చేసినా మనకు తెలియదు. ఎవరో రాసిన కవిత్వాన్ని తన కవిత్వంగా చూపించి ఆ కవితలతో అమ్మాయి మనసు గెలుచుకొని ఫైనల్గా అతను ఎవరో చూస్తే ఏమీ చదువు సంధ్య లేనటువంటి మనిషి, ఆమె చూస్తే ఎంతో గొప్ప ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ అయినప్పుడు కూడా పర్వాలేదు నాకు అతనే కావాలి అనే పరిస్థితి. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుంటే నేను బతకను అనే తండ్రి లేకపోతే నేను చచ్చిపోతాను అనే తల్లి. ఇవన్నీ కూడా ఏలూరు డిఎస్పీ సరిత గారి దగ్గరికి వచ్చింది. ఏం చేయాలి? వాళ్ళిద్దరు మేజర్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టెల్ దెమ్ నాట్ టు గో అహెడ్. నాకేం అధికారం ఉంది? నేను కేవలం పోలీస్ ఆఫీసర్, లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ మాత్రమే. మేము ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దు అని చెప్పేటటువంటి అవకాశం కానీ ఆ హక్కు కానీ మాకు లేదు. వన్స్ దే ఆర్ మేజర్స్ దే ఆర్ ఫ్రీ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్. కానీ చట్టం వేరు, ధర్మం వేరు, న్యాయం వేరు, లోకజ్ఞానం వేరు. దేనికదే సెపరేట్ యాంగిల్స్లో చూస్తే చట్టపరంగా అది తప్పు కాదు, కానీ ధర్మంగా చూస్తే అది కరెక్టా కాదు. మీరే చెప్తున్నారు. దిస్ ఈస్ వాట్ అ స్లీపింగ్ డాగ్ ఈస్ టీచింగ్ అస్. ఇదే పంచసూత్రాల్లో చెప్పబడినటువంటి 3వ సూత్రం. దాని పేరు శ్వాన నిద్ర. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. ఫస్ట్ దాని పేరేంటి? ఫస్ట్ సూత్రం ఏంటి? థ్యాంక్ యూ. సెకండ్ వన్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు సీ హియర్ సార్. I heard your speech as Guntur DSP for the first time. బందోబస్తు చేయడానికి వచ్చాను. మీరు మాట్లాడటానికి వచ్చినప్పుడు నేను అక్కడ బందోబస్తు చేయడానికి వచ్చాను. అందరితో పాటు వెనకాల ఉన్నాను. ముందు కూర్చుంటే పోలీస్ ఆఫీసర్ ఏం బందోబస్తు చేస్తుంది అంటారని అందరికన్నా వెనక నిల్చొని మీరు మాట్లాడిందంతా విని లాస్ట్కి ఒకసారి ముందుకు మీకు కనిపించి సెల్యూట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సెకండ్ టైం ఐఎమ్ సీయింగ్ యూ పర్సనలీ. ఇట్ ఈస్ మై ఆనర్ టు రిసీవ్ యూ హియర్. నమస్తే సార్. విద్యార్థికి కావాల్సినటువంటి మొదటి సూత్రం వేదాలు మనకు నేర్పించినాయి. మొదటిది ఏంటన్నాను? కాకచేష్ట. మనం అనుకున్నటువంటి లక్ష్యం వైపు ఎన్ని అవరోధాలు వచ్చినా ఆఖరి నిమిషం వరకు ప్రయత్న లోపం లేకుండా చేసుకోవాలి. మన కోరిక తీర్చుకోవాలి. అప్పుడే ఆ ప్లేస్ నుంచి కదిలి వెళ్ళిపోవాలి. 2వ సూత్రం భగోధ్యాన. కొంగ నేర్పిస్తుందని పాఠం మనకి. నీకు కావలసినటువంటి చేప లేకపోతే ఆహారం ఏ సైజులో నీకు కావాలనుకుంటున్నావో, నీ లక్ష్యం ఎంత పెద్దదిగా ఉండాలనుకున్నావో ఆ లక్ష్యం నువ్వు చేరుకునేంత వరకు మధ్యలో ఏ చిన్న చిన్నవి నీకు కనిపించినా కూడా వాటితోటి సంతృప్తి చెందక నీకు కావాల్సినటువంటి లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. అప్పటి వరకు మౌనంగానే కనిపించాలి. ఓన్లీ యువర్ సక్సెస్ షుడ్ మేక్ నాయిస్ బట్ నాట్ యూ అని నేర్పించినటువంటి 2వ సూత్రం భగోధ్యాన. And the third one, most important one, which all the young students like you have to learn is శ్వాన నిద్ర. నిద్రపోతున్నటువంటి కుక్క శునకం మనకు నేర్పించినటువంటి పాఠం దట్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్. నెవర్ గివ్ యువర్ లైఫ్ టు సమ్వన్. నెవర్ గివ్ యువర్ డెసిషన్స్, నెవర్ పుట్ యువర్ డెసిషన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సమ్వన్. ఆ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ అనేది మీకుంటే మాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కానీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ ఇటువంటి మోసపూరితమైనటువంటి కేసెస్ మాకు రావు. అలా రాకూడదు అని మేము తీసుకున్నటువంటి నిర్ణయమే మా పోలీస్ ఆఫీసర్స్ మీ అందరితోటి ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ షేర్ చేసుకునేటటువంటి మా ప్రయత్నం.
అండ్ నౌ వీ హ్యావ్ టు గో టు విచ్ ప్రిన్సిపల్? ఎన్నో నెంబరు? 4th one. కాకచేష్ట బాగానే ఉంది, బకోధ్యాన బాగానే ఉంది, శ్వాన నిద్ర బాగానే ఉంది. 3వది గృహత్యాగి. మేడం 4వది. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ దట్ అలర్ట్నెస్. గృహత్యాగి అంటే మా ఇల్లు వదిలేసుకొని వెళ్ళిపోమంటారా? కొంగ నేర్పించింది అన్నారు, నేర్చుకున్నాం. కాకి నేర్పించింది అన్నారు, నేర్చుకున్నాం. కుక్క నేర్పించింది అన్నారు, అది కూడా నిద్రపోతున్నటువంటి కుక్క. సరే మీరు చెప్తున్నారు ఏదో వేదకాలంలో చెప్పబడినాయి కాబట్టి నేర్చుకున్నాం, బాగానే ఉంది మేడం. గృహత్యాగి అంటున్నారు, మా అందరినీ ఇళ్ళ నుంచి వెళ్ళిపోమంటున్నారా అని మీరందరూ ఆలోచన చేస్తూ ఉండొచ్చు. గృహత్యాగి సంథింగ్ డిఫరెంట్ విచ్ ఇస్ టోల్డ్ బై వేదాలలో చెప్పినటువంటి పాఠం. మనందరికీ కూడా ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఆఖరికి మనం చేరుకోవాలనుకుంటుంది ఎక్కడికి? సొంత ఇంటికి. ఇల్లు మనందరికీ ఒక కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్స్ అనేవి స్టూడెంట్గా ఉన్నప్పుడు కొద్దిపాటి త్యాగం చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని టోటల్గా చేరుకోగలం అని చెప్పేటటువంటి ప్రయత్నంలో చెప్పబడేటటువంటి 4వ సూత్రం గృహత్యాగి. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ కంఫర్ట్స్ ఫర్ అ సర్టన్ ఎక్స్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ గ్రేట్ డెస్టినేషన్ ఆర్ ఫుల్ఫిల్ గ్రేట్ అంబిషన్స్. ఈ రోజుల్లో ఏసీ లేనిదే చదవడానికి కష్టం, టీవీలు వైఫైలు లేని, వైఫ్ లేకపోయినా బ్రతకొచ్చు కానీ వైఫై లేనిదే బ్రతకలేమంట. కష్టం, ఉద్యోగమే చేయలేం, వైఫై లేనిదే ఉద్యోగం చేయలేం, ఏసీలు లేనిదే ఉద్యోగం చేయలేం, టోటల్ కంఫర్ట్స్ లేనిదే ఉద్యోగం చేయలేం, సెల్ ఫోన్ లేనిదే ఉద్యోగం చేయలేం, చదువుకోలేం. ఈ సార్ట్ ఆఫ్ కంఫర్ట్స్ ఉండేటటువంటి వాతావరణంలో పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరూ ఉన్నారు, ఎవ్రీవన్. ఇట్లాంటి కంఫర్ట్స్ అనేది కొద్దిపాటి త్యాగం చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం రీచ్ అవుతాము అని చెప్పందే గృహత్యాగి, కానీ ఇళ్ళ నుంచి వదిలేసి వెళ్ళిపోమని చెప్పేటటువంటి సందర్భం కాదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్, హీ నోస్, ఆస్క్ హిమ్, డిడ్ హీ స్టడీ అట్ హిస్ స్కూల్ డేస్ అండర్ ద ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్లో కానీ లేకపోతే ఏసీల్లో కానీ వైఫైల్లో కానీ? ఇంటర్నెట్ ఉంటేనే మేము చదవగలం ఇంజనీరింగ్, లేకపోతే చదవలేము. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటేనే మేము చదవగలం, లేకపోతే చదవలేము. అట్లాంటి వాతావరణంలో మరి వారు చదువుకొని ఐఐటీలో సీట్ తెచ్చుకొని ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి భారతదేశం గర్వించదగ్గటువంటి పెద్ద పొజిషన్కి వారు వచ్చారా అని మీరందరూ ఒకసారి అడగండి. వారు చెప్తారు, ఆ కంఫర్ట్స్ అప్పట్లో మేము త్యాగం చేస్తేనే ఈ స్టేజ్కి మేము వచ్చాము, ఆ కంఫర్ట్స్లో మేము ఉంటే వేరే రూపంలో వేరే పొజిషన్లో ఉండేవాళ్ళమని చెప్పేవారు. దట్ ఈస్ వాట్ వీఆర్ లాకింగ్. ఒక్కసారి ఆ కంఫర్ట్స్ నుంచి దూరం చేస్తే తట్టుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు, బైక్ అడిగాడు తండ్రిని. ఆ తండ్రి మా దగ్గర ఏఎస్ఐగా పనిచేస్తూ ఉండేవాడు. ఆ తండ్రి కొనలే పరిస్థితి ఉండింది, కానీ ఫైనల్గా అందరూ చెప్పారు, కొనివ్వరా బాబు, లోన్ పెట్టి కొనివ్వు, వాడు కాలేజీకి వెళ్ళని అంటున్నాడు, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి బైక్ కొనివ్వడం జరిగింది. ఆ బైక్ కొనివ్వకపోతే ఏమన్నాడు అతను? ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. ఆ ఆత్మహత్య చేసుకొని ఇంత చదివించినటువంటి కొడుకు ఆత్మహత్య చేసుకుంటే నా ఉద్యోగం ఎందుకు, నేనెందుకు, నా భార్య పిల్లలు వీళ్ళందరూ ఎందుకు అని చెప్పి లోన్ పెట్టి బైక్ కొనివ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆ బైక్ని ఎవరికో వ్యాలంటైన్స్ డే ప్రపోజల్ కోసం విష్ చేయడానికి, డబ్బులు సంపాదించడానికి తాకట్టు పెట్టడం జరిగిందంట. ఆ తర్వాత ఆ బైక్ కొనిచ్చి తప్పు చేశానా ఒప్పు చేశానా ఆ తండ్రికి తెలియదు. ఆర్ దీస్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ అ స్టూడెంట్ టు రీచ్ హిస్ సక్సెస్ఫుల్ గోల్ ఆర్ డెస్టినేషన్? నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్. అంటే మేడం బైకులు కొన్న వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా? దిస్ ఇస్ నాట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఏ వయసులో ఏ పరిస్థితికి ఎటువంటి కంఫర్ట్స్ కావాలి, ఆ కంఫర్ట్స్ ఉన్నంత వరకు చేస్తేనే బాగుంటుంది. కానీ మెదడుకి ఆ పదును పోతుంది, అంతకన్నా ఎక్కువ ఉంటే శృతి మించితే అన్నీ కష్టమే, అతి సర్వత్ర వర్జయత్ అని చెప్పేటటువంటి 4వ ప్రిన్సిపలే గృహత్యాగి. 4 అయిపోయినాయి. ఇల్లుని కూడా త్యాగం చేయమన్నారు, కంఫర్ట్స్ కూడా సాక్రిఫైస్ చేసాం. సరిత గారు చెప్పింది ఓకే, మాకు అసలు ఫ్యాన్లు వద్దు, లైట్లు వద్దు, ఏమొద్దు, చీకట్లో కూర్చొని చదువుతాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దయచేసి అది చేయకండి. అండ్ ద 5th and most important principle which even motivated me to a great extent is అల్పాహార. కాకచేష్ట, బకోధ్యాన, శ్వాన నిద్ర, గృహత్యాగి, అల్పాహార.
వాట్ డస్ దిస్ మీన్ అబౌట్ అల్పాహార అంటే అన్నం తింటూ మానేయడమా, ఆహారం మానేయడమా అంటే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఒకసారి ఇలానే స్కూల్లో చెప్తే ఒక పాప లేచి అడిగేసింది, మేడం టిఫిన్ బాక్స్ మొత్తం తినకూడదా అని అడిగేసింది. అల్పాహార మీన్స్ ద నరిష్మెంట్ విచ్ యు ఆర్ గివెన్ నాట్ ఓన్లీ టు యువర్ బాడీ బట్ ఆల్సో టు యువర్ మైండ్. అది ఎంత ఎక్కువ, ఎంత క్వాంటిటీలో ఉన్నది అనేది కాదు, ఎంత క్వాలిటీలో ఉన్నది అనేది ఇంపార్టెంట్ అని చెప్పబడేటటువంటి 5వ సూత్రమే అల్పాహార అనేది. ద నరిష్మెంట్ విచ్ వీ ఆర్ గివెన్ టు ద బాడీ అండ్ మైండ్. చాలామంది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒకసారి స్టార్ట్ చేసినాక, సివిల్ సర్వీసెస్ అంటే అది చాలా పెద్ద ఎగ్జాము, చాలా టెస్ట్ చేస్తారు, చాలా పుస్తకాలు చదవాలి అని లైబ్రరీలకు వెళ్తారు. పెద్ద పెద్ద లైబ్రరీస్కి బుక్స్ అన్నీ ముందేసుకొని ఆ క్యూబికల్ దగ్గర కూర్చొని చదవడం జరుగుతుంది. పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, కానీ అక్కడ ఉన్నటువంటి చదవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనే కాన్సెప్ట్ కోసం బయాలజీలో అంటే బాటనీలో రీసెర్చ్ చేసేటటువంటి గ్రంథాలన్నీ తీసుకొచ్చి ముందేశారు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ పుస్తకాలు తిప్పుతూనే ఉన్నారు. కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. ఫైనల్గా సాయంత్రం అయినాక బాబు ఫోటోసింథసిస్ అంటే ఏంటి అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ ఫోటోసింథసిస్ గురించి బాగా చదువుకున్నటువంటి 5th క్లాస్ స్టూడెంట్ చెప్తాడు. సూర్యరశ్మిలో జరిగేటటువంటి ఒక క్రియ, గ్రీన్ లీఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ యాజ్ వెల్ యాజ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఆఫ్టర్ రిసీవింగ్ వాటర్ ఫ్రమ్ ది ఎర్త్, ఇవన్నీ కలిపి తను చేసుకునేటటువంటి గ్లూకోజ్, వాట్ ఎవర్ నరిష్మెంట్ విచ్ ద ప్లాంట్ ఈజ్ సప్లయింగ్ టు ఇట్స్ ఓన్ సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్, దట్ ఆ సిస్టమ్నే ఫోటోసింథసిస్ అంటారు. లైట్లో జరుగుతుంది కాబట్టి, సూర్యుడి నుంచి తీసుకున్నటువంటి ఆ హీట్ ఎనర్జీతో అది జరుగుతుంది కాబట్టి ఫోటోసింథసిస్ అన్నారు. ఇది చెప్పడానికి అంత పెద్ద పెద్ద గ్రంథాలు అవసరమా? అవసరం లేదు. అంటే మనం నేర్చుకునేటటువంటి జ్ఞానం కానీ, తీసుకున్నటువంటి ఆహారం కానీ, వెదర్ ద నరిష్మెంట్ ఇట్ ఈస్ ఫర్ ద బాడీ ఆర్ టు ద మైండ్, ఇట్ షుడ్ బి సో క్వాలిటేటివ్, బట్ హియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్వాంటిటీ. గంగిగోవు పాలు ఎంతైతే చాలు, ఓకే, డాష్ అయితేనేమి కడివెడు, ఏంటవి? కరము పాలు. పద్యం చదవలేదు అయితే. అంటే ఇక్కడ క్వాంటిటీతో సంబంధం లేదు, క్వాలిటీతోనే సంబంధం అని చెప్పేటటువంటి 5వ సూత్రమే అల్పాహార. కానీ మనం చేసేటటువంటి సూత్రం ఏంటి అంటే పుస్తకం తీయడం, కాసేపు చదవడం, ఇది యూట్యూబ్లో ఎవరు ఎట్లా చెప్పారో అని అవి కాసేపు బ్రౌజ్ చేయడం, ఇంకొక వెబ్సైట్లో ఏం చెప్పారో అని దాన్ని బ్రౌజ్ చేయడం, మధ్యలో ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ కాల్స్ వస్తే అవి రిసీవ్ చేసుకోవడం, ఈలోపు వాట్సాప్ మెసేజెస్కి రిప్లైస్ ఇవ్వడం, తర్వాత ఫేస్బుక్లో ఎవరి ఫ్రెండ్ ఎంత పోస్ట్ చేశాడు దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయి అని చూడటం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చదువుతూనే ఉన్నాను అని ఇంట్లో చెప్పడం. ఇది మనం ఇచ్చేటటువంటి ఆహారం శరీరానికి, మనసుకి. ఈ రకంగా మనం ఆహారాన్ని మన శరీరానికి, మనసుకి ఇస్తే ఏ రకంగా మనం మన డెస్టినేషన్కి రీచ్ అవుతాము అని ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. The nourishment which we have to give both to our body and mind is to be measured not in terms of quantity but in terms of quality. That sort of nourishment is the need of the hour అని చెప్పేదే 5th principle that is called as Alpahara. Can you kindly repeat what are the 5 sutras which Vedic age told for a student? Kakacheshta, Bakodhyana, Shwana Nidra, Grihatyagi, Alpahara. These are the 5 important principles which the student have to learn to be a successful person in his life. Since all human beings are students from the date of birth to death, ప్రతి మనిషి నిత్య విద్యార్థి కాబట్టి ఈ 5 సూత్రాల్ని మనం మన జీవితంలో పాటిస్తే, అంత అలర్ట్గా మనం ఉంటే, అంత కాన్సన్ట్రేటెడ్గా మనం ఉంటే, అంత టాలరెంట్గా, పేషెంట్గా ఆఖరి నిమిషం వరకు మనం ఫైట్ చేస్తూ ఉంటే, అంత క్వాలిటేటివ్ నరిష్మెంట్ ఆలోచనలకు కానీ శరీరానికి మనం ఇస్తే, కొద్దిపాటి కంఫర్ట్స్ని మనం త్యాగం చేసి మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం వైపు మనం పయనించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కెన్ రీచ్ గ్రేట్ హైట్స్ బై ద గ్రేట్ లీడర్స్ హూ ఆర్ హియర్. సరితను మర్చిపోండి. Sarita just shared her experiences as a police officer. She is not knowledgeable like other great people who are here.
రేపొద్దున మళ్ళీ మన నాగేశ్వరరావు గారు కండక్ట్ చేసేటటువంటి ఇంపాక్ట్ మోటివేషనల్ క్లాసెస్కి మీలో ఉన్నటువంటి వారి ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ డిస్ప్లే కావాలి, అందులో అవకాశం ఉంటే నేను కూడా మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దగ్గరికి విమెన్ ప్రొటెక్షన్ సెల్, ఇట్ మే బి తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి కేసెస్తో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ రాకూడదు. You have to be that sort of alert. You have to give that sort of nourishment to your mind and body అని మరొకసారి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, I wanted to share one small quote which always motivates me and which is told by the father of our nation. A small body of determined spirits fired by unquenchable faith in its mission can alter the course of history. ప్రపంచాన్ని మార్చగలిగేటటువంటి శక్తి, ప్రపంచం యొక్క దిశ దశ రెండింటినీ మంచి వైపు నిర్దేశించగలిగేటటువంటి శక్తిని సంపాదించాలంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నువ్వు ఎంత పెద్దవాడివి ఎంత చిన్నవాడివి అనే దాంతో అస్సలు అవసరం లేదు. అ స్మాల్ బాడీ ఈజ్ ఇనఫ్, బట్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ దట్ డిటర్మిన్డ్ స్పిరిట్స్. ఆ కోరిక తీర్చుకోవాలి, ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అని అంత గ్రేట్ డిటర్మినేషన్ తోటి ఆ సంకల్పం ఉండాలి. అది ఏ విధంగా ఉండాలి? ఫైర్డ్ బై అన్క్వెంచబుల్ ఫెయిత్ ఇన్ ఇట్స్ మిషన్. తను పెట్టుకున్నటువంటి లక్ష్యం వైపు అంత నమ్మకం ఉండేటటువంటి వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఎంత చిన్నదైనప్పటికీ కూడా చరిత్ర యొక్క దిశని దశని మంచి వైపు మార్చగలిగటంలో ఎటువంటి సందేహం లేదు, అతిశయోక్తి లేదు అని మహాత్మా గాంధీ అప్పట్లో చెప్పినటువంటి ఆ పదం ఇట్ ఆల్వేస్ మోటివేట్స్ మీ. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ అందులో ఏదో కొత్త పాఠం నేర్చుకునేటటువంటి సందర్భం. అ స్మాల్ బాడీ ఆఫ్ డిటర్మిన్డ్ స్పిరిట్స్ ఫైర్డ్ బై అన్క్వెంచబుల్ ఫెయిత్ ఇన్ ఇట్స్ మిషన్ can alter the course of history. You are the students who can definitely alter the course of history towards a very, very bright future. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, కానీ నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ మై ఆనర్ టు స్పీక్ బిఫోర్ గ్రేట్ లెజెండ్స్ హియర్. దే ఆర్ ఆర్ రోల్ మోడల్స్ హియర్. లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, హీస్ ఆర్ రోల్ మోడల్. ప్రతి పోలీస్ ఆఫీసరు వారి లాంటి మంచి ఇంపాక్ట్, మంచి సమాజానికి ఒక మంచి సర్వీస్, ఒక మంచి మోటివేషన్, ఒక రోల్ మోడల్గా ఉండాలని ప్రతి యూనిఫామ్ వేసుకున్న ప్రతి మనిషి, ప్రతి పోలీస్ ఆఫీసర్ కోరుకుంటూ ఉంటాడు. అటువంటి గ్రేట్ పర్సనాలిటీని ఈ వేదిక నాకు మరొకసారి పరిచయం చేసినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి, రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వారు హూ హ్యావ్ ఆర్గనైజ్ దిస్ ప్రోగ్రామ్, చక్కగా నేను చెప్పినటువంటి వాటిని ఎక్కడా కూడా విసుగు కానీ చిరాకు కానీ లేకుండా కాకి నేర్పించినటువంటి పాఠం కదా అని కంటిన్యూస్గా విన్నందుకు మీకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మేడం గారిని ఎవరైనా ప్రశ్న అడగదలుచుకుంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మైక్ తీసుకొని వస్తారు. విల్ టేక్ 2 questions. ఫస్ట్ అమ్మాయిల దగ్గర తీసుకుందాం. మేడం, అమ్మాయిలు చాలా ఫేవరెట్ అని చెప్పారు, అబ్బాయిలు కూడా చాలా ప్రాబ్లంలు ఉన్నారు మేడం. అబ్బాయిలు ఎక్కున్నారు. ఓకే, యా, ఎనీబడి రైజ్ హ్యాండ్. అమ్మాయిలకి ఏం డౌట్ లేదమ్మా, అబ్బాయికి ఏముంది నాన్న? యా, ప్లీజ్ టేక్ ది మైక్. ఓన్లీ 2 questions. పేరెంట్స్ కూడా అడగవచ్చండి. మ్యామ్, వెరీ గుడ్. మైకా? ఓకే, పైన. ఓకే అమ్మా, గుడ్, వెరీ గుడ్, దట్స్ నైస్. మాట్లాడినా అడుగో. ఆన్ చేయి, ఆన్ చేయి, ఆన్ చేయి. ఇది ఉన్నది ఆన్ చేయాలి, దాన్ని ఆన్ చేయాలి, ఆన్ చేయాలి.
మ్యామ్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం. ఒక చిన్న కొద్దిగా గట్టిగా లౌడ్. మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయను. ఒక జస్ట్ 2 క్వశ్చన్స్. లైక్ ఎవ్రీ ట్రాఫిక్ పోలీస్ ఉంటారు కదా మ్యామ్, లైక్ ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఏమంటారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని ఈవెన్ మా పైన కేసెస్ వేసి ఈవెన్ మా పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేసిన డేస్ ఉన్నాయి. దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ వరంగల్ ఇన్ విచ్ ద కాలేజ్ ఐఎమ్ స్టడింగ్. లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే తన అటెండెన్స్ కోసం ఆర్టీసీ బస్సులో వస్తున్నాడు మ్యామ్. ఇంత కౌన్సిలింగ్ ఇచ్చి ఇంత చేసే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తున్నాడంటే హ్యాంగ్ అయిపోతున్నాడు లైక్ బస్కి మొత్తం. ప్రశ్న అడుగు, ప్రశ్న. హ్యాంగ్ అయిపోతున్నా కూడా లైక్ ఏమైంది, ఎదురుగా వచ్చే లారీ క్రష్ అయిపోయింది. ఇంత చేసే వాళ్ళు 60 సీట్స్ ఉన్న బస్కి 120 మెంబర్స్ ఎక్కినా కూడా ఎందుకు మ్యామ్ ఏం చెయ్యరు? అప్పుడు మరి మాకు పోలీసు కన్సిడర్ స్టూడెంట్స్కి ఇంత మా మీద ఇట్లా కౌన్సిలింగ్ పేరెంట్స్కి అని చెప్పినప్పుడు మరి ఒక ట్రాఫిక్ పోలీసు మరి బస్ ఆయనకి కనీసం బాబు అట్లా వెళ్ళకయ్యా, 60 మంది సీట్లు ఉన్న చోట 120 మందిని ఎక్కించుకున్నావు, స్టూడెంట్స్ వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పినప్పుడు ఎందుకు మ్యామ్ ఇట్లా చేయరు? ఇంకొకటి మ్యామ్, నేను ఈనాడు క్వశ్చన్ పేపర్ సార్ ఓన్లీ జస్ట్ ఆన్సర్ తీసుకో, మళ్ళీ క్వశ్చన్ అడుగు. జస్ట్ 1 మినిట్ సార్, జస్ట్ 1 మినిట్ మ్యామ్. ఈనాడు పేపర్ నేను క్లీన్గా చదువుతాను. రీసెంట్గా వచ్చింది మ్యామ్, రక్షకులను చంపేస్తున్న భక్షకులు, తూతుకుడి స్టెర్లైట్ కేసు విచ్ యూ నో ఆల్రెడీ, ఐ హోప్ యూ న్యూ. ట్యూటికోరిన్ తూతుకుడి మ్యామ్, తమిళనాడు స్టెర్లైట్ కేసు. ఒక స్టూడెంట్ ఏమంటారు, ఈవెన్ మన తెలంగాణలో చూడాలి, హరితహారం ఇది అంటారు మ్యామ్. ఆ స్టూడెంట్ అంటారు లైక్ ఎన్వైర్న్మెంట్ మీద ఇంట్రెస్ట్తో వెళ్ళాడంట మ్యామ్. స్టెర్లైట్ పెట్టకండి, ఇట్లా వాటర్ ఇవన్నీ అయితే తనని పోలీస్ యాక్చువల్ ఎన్కౌంటర్ జరిగి తను చనిపోతే వాళ్ళ మదర్ నా కొడుకు చనిపోయాడయ్యా, నా కూతురు ఇట్లా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఒక ఎన్వైర్న్మెంట్ కోసం చనిపోతే ఏంటయ్యా ఇది అని ఏడుస్తుంది మ్యామ్. ఈనాడు పేపర్లో ఆర్టికల్ వచ్చింది. లైక్ ఇలాంటివి చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఒక కంట్రీకి ఇట్లా సర్వ్ చేయాలని? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆస్క్డ్. రెండిట్లో కూడా మీ సామాజిక స్పృహ కనిపిస్తూ ఉంది. ఫస్ట్ దాంట్లో మీరు ఫుడ్ పెట్రోలింగ్ గురించి నిరసిస్తూ చెప్పారు, ఖచ్చితంగా కరెక్ట్. అది ఫుడ్ పెట్రోలింగ్ ప్రమాదకరం అని చెప్పి బస్సులోనే రాస్తున్నారు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని ఏ విధంగా రాస్తున్నారో, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని ఏ విధంగా రాస్తున్నారో, అది ఎంత గొప్పగా ఇంప్లిమెంట్ అవుతుందో అంత గొప్పగానే ఇది కూడా ఫుడ్ పెట్రోలింగ్ ప్రమాదకరం అనేది కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపులే కరెక్ట్. ట్రిపుల్ రైడింగ్ మీద ఎన్ఫోర్స్మెంట్ ఉంది, కానీ ఫుడ్ పెట్రోలింగ్ మీద ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు లేదు అని అన్నారు. ఇదంతా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమిష్ట సామాజిక బాధ్యత, కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. అటు కేవలం ప్రభుత్వమే చేయాలి అనే ఆలోచించవలసిన అవసరం లేదు. అది రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే చేయాలి అనేది కాదు. ఎన్ఫోర్స్మెంట్ అనేది పోలీస్ చేయాలి కాబట్టి పోలీస్ వాళ్ళే ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అని అనుకుంటే కూడా కాదు. ప్రతి కంపెనీ కూడా లక్షలు సంపాదిస్తుంది, వాళ్ళు కొన్ని ఎక్కువ బస్సులు వేయించవచ్చు కదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి అని ఆ పెట్టుబడిదారుల్ని నిందించుకునేది కాదు. ఇందులో నేను ఇందాకే చెప్పాను, ఆ స్మాల్ బాడీ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ డిటర్మిన్ స్పిరిట్ ఇట్ కెన్ ఆల్టర్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ అని. వై డోంట్ యూ స్టార్ట్ అ మూవ్మెంట్ అగెయిన్స్ట్ ఫుడ్ పెట్రోలింగ్? వై డోంట్ వీ ఫ్రమ్ దిస్ స్టేజ్, ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి, ఈ స్టేజ్ నుంచే వై డోంట్ వీ టేక్ అన్ ఆర్ అ ఓత్ దట్ నెవర్ వీ యాక్సెప్ట్ ఆర్ నెవర్ వీ ఫాలో దట్ ఫుడ్ పెట్రోలింగ్, ఎంత కష్టమైనా కూడా. ఎందుకు అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఒక ఆవేదన ఉంది, అది కరెక్టే. కానీ ప్రతివాడు ప్రశ్నిస్తే సొల్యూషన్ వచ్చేది ఎక్కడ? ప్రతివాడు వేరే వాళ్ళని నిందిస్తూ ఉంటే ఆర్టీసీ తప్పు, బస్సులు లేవు, గవర్నమెంట్ తప్పు సరిగ్గా చూడట్లా, పోలీసు తప్పు సరిగ్గా ఎన్ఫోర్స్మెంట్ చేయట్లా, పెట్టుబడిదారులు తప్పు వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ సమాజానికి ఏం చేయట్లా, తల్లిదండ్రులు తప్పు బస్సులోనే పంపిస్తున్నారు ఒక సైకిలో లేకపోతే స్కూటరో కొనివ్వట్లా, లేదా స్టూడెంట్స్కి తప్పు వాడికి తెలియదు ప్రాణంతో చెలగాట ఆడుతున్నాడు అని అందరూ తప్పు చూపించే బదులు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఒక ఉద్యమం. ఈ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తాను, నేను పాటిస్తాను అని ప్రతి వాళ్ళు ఇక్కడే మనం ఒక ప్రమాణం తీసుకుందాం. ఖచ్చితంగా మీలాంటి ప్రశ్న ఇంకా ఎవరికి వేయవలసినటువంటి అవసరం రాదు. బికాజ్ తప్పులు జరుగుతూనే ఉన్నాయి, లా ఈజ్ దేర్, వయలేషన్ ఆల్సో ఈజ్ దేర్. నౌ వీ హ్యావ్ టు బ్రేక్ దట్. ఇప్పుడు మనం అది బ్రేక్ చేయాలి, ఆ వయలేషన్. ఆ బ్రేక్ చేయాలి అంటే ప్రశ్న మనసులో ఉండాలి, సొల్యూషన్ ఆలోచనలో ఉండాలి, మన ఆచరణలో దానికి పరిష్కారం చూపించాలి. లెట్ us show the solution from today itself. That is number 1. And number 2, you were telling about Tuticorin incident. అందులో ఒక ఫ్యామిలీ మెంబర్ దేశం కోసం తను చనిపోయాడు, వాళ్ళ చెల్లెలు ఆరోగ్యం బాగాలేదు కానీ ఎటువంటి పరిష్కారం వాళ్ళకు రాలేదు అన్నారు.
కానీ పరిష్కారం వచ్చిందా, మీ నోటీస్ వరకు రాలేదా అనేది ఒకసారి మళ్ళీ చూసి ఆ తర్వాత వీరి ద్వారా నాతో మాట్లాడండి. డెఫినెట్గా దాని గురించి నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. బికాస్ దిస్ ఈస్ అ పాలసీ విచ్ అ డిపార్ట్మెంట్ ఆర్ అ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్. అక్కడ ఏం జరిగిందో ఆ ఇండివిజువల్ కేసు నాకు తెలియదు కాబట్టి సభాముఖంగా నేను దానికి ఆన్సర్ చెప్పడం కరెక్ట్ కాదు. The first one which you told about social responsibility is every citizen here has his or her social responsibility. Now let us do that. Let us break that rule of violation of law. Violation of law అనేది ఏది జరుగుతుందో దాన్ని మనం ఇప్పటి నుంచి బ్రేక్ చేద్దాం, సో దట్ నో వన్ విల్ ఆస్క్ సచ్ క్వశ్చన్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్. దట్ ఎక్కడున్నారు? రికగ్నైజ్ యువర్ సెల్ఫ్. పైన చేయలేపమ్మా బంగారు. రైట్, గుడ్. యా, ఇక్కడ నాన్న. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీరు డిఎస్పీగా ఉన్నప్పుడు కానీ ప్రెజెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా అనుకున్నారా ఈ అమ్మాయికి ఇలా జరగకూడదు, ఏమైనా సిచ్యువేషన్లో మీరు డీల్ చేసిన కేసుల్లో కానీ? చాలా సందర్భాల్లో అనుకున్నానమ్మా. నేను ఫస్టే చెప్పాను, ఈ వేదిక మీదకి నేను వచ్చినప్పుడు ఫస్ట్ నేను చెప్పింది ఒకటే, నాకేదో జ్ఞానంతో నేను ఇక్కడ మాట్లాడటానికి రాలేదు. ఒక పోలీస్ ఆఫీసర్గా 10 సంవత్సరాలు నేను ఉద్యోగం చేస్తూ ఆ క్రమంలో నేను సంపాదించినటువంటి చిన్నపాటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నా ఎక్స్పీరియన్సెస్ని నా మాటల ద్వారా మీ అందరితో షేర్ చేసుకొని ఆ తప్పులు మీకు కానీ మీ కుటుంబం కానీ జరగకూడదనే ఉద్దేశంతో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నాట్ జస్ట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ బట్ యాజ్ అ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్ అని నేను చెప్పాను. అందులో ఒక చిన్న ఇన్సిడెంట్, ఇఫ్ ఐఎమ్ పర్మిటెడ్ ఐ విల్ జస్ట్ షేర్ విత్ యూ. ఒకసారి నేను వరంగల్లో ఒక సబ్ డివిజన్కి డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఒక కేసు వచ్చింది. చాలాసార్లు ఇది షేర్ చేసుకున్నాను. క్లుప్తంగా ఐ జస్ట్ వాంటెడ్ టు ఎండ్ ఇట్. అందులో నాకు మా ఇన్స్పెక్టర్ గారు ఒక గ్యాంగ్ రేప్ కేసు జరిగిందమ్మా, 5 ఏళ్ల పాప మీద 6 లైంగిక దాడికి గురి చేశారు అని చెప్పడం జరిగింది. అది నా ఫస్ట్ పోస్టింగ్. ఐ హ్యావ్ రెస్పాండెడ్ టు ఇట్ యాజ్ అ లేడీ. సో ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ 5గురిని తీసుకొచ్చారా అంటే 5గురిని తీసుకొని వచ్చారు. 5గురు కూడా బిలో 18 years పిల్లలే. అందులో చిన్నవాడి వయసు 12 సంవత్సరాలు, పెద్దవాడి వయసు 16 సంవత్సరాలు. నేను ఫస్ట్ అసలు సర్ప్రైజ్ అయ్యాను. సిఐ గారు నన్ను ఏదో మభ్యపెడుతున్నారేమో అనే చిన్నపాటి అనుమానం కూడా నా మనసులో వచ్చింది. బికాస్ గ్యాంగ్ రేప్ కేసు కదా, తొందరగా డిటెక్ట్ చేయాలి అనే ఆలోచనతో ఏమైనా ఉందా అని. డెఫినెట్గా అది నేను చెప్పకూడదు, అలా అనిపించింది. కానీ he has opened his laptop and he has showed me వాళ్ళు ఆ 5గురు ఆ పాప మీద చేసినటువంటి దాడిని, తెలియనటువంటి వయసు కానీ తప్పు చేస్తున్నామని కూడా వాళ్ళకు తెలియదు, చెప్పేవారు లేరు, సరిచేసేవారు లేరు. వాటన్నిటిని సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది. ఆ సెల్ ఫోన్లో రికార్డ్ చేసిన తర్వాత వాటిలో చాలా వాటిని డిలీట్ చేశారు. అప్పట్లో వాట్సాప్ లేదు, మరి నాకు తెలియదు అప్పట్లో వాట్సాప్, యూట్యూబ్ ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ మై మైండ్ ఆల్సో. బ్లూటూత్ ద్వారానే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళందరూ వీడియోస్ తీసి తర్వాత డిలీట్ చేశారు భయానికి. డిలీట్ చేసిన తర్వాత ఆ సాంగ్స్ ఏవో ఒకళ్ళొకడు బ్లూటూత్ తోటి షేర్ చేసుకున్నప్పుడు ఈ వీడియో కూడా ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ 5 years పాప యొక్క తండ్రికి ఆ వీడియో రావడం జరిగింది. అతని ద్వారానే ఆ పోలీస్ స్టేషన్కి ఆ కేసు కంప్లైంట్ వచ్చింది. ఆ తర్వాత ఆ పాపతో మాట్లాడాను, ఈ 5గురిని ఇంకా నేనేం చేయాలో తర్వాత ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్పవలసిన అవసరం లేదు. పాపతో మాట్లాడాను, ఏం జరిగిందమ్మా అంటే, ఈ అన్నయ్యలందరూ నాకు చాక్లెట్ ఇచ్చారు మేడం, ఆ చాక్లెట్ ఇచ్చి నన్ను బోర్డు మీదకి రమ్మన్నారు. బోర్డు అంటే అక్కడ కొండ గుట్ట అని అర్థం, అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్. బోర్డు మీదకి రమ్మంటే నేను వెళ్ళాను. ఆ తర్వాత ఫ్రాక్ తీయమన్నారు. ఆ తర్వాత ఈ అన్నయ్య ఇలా చేశాడు, ఆ అన్నయ్య ఇలా చేశాడు అన్నీ చెప్పింది. విన్నాను, నాకు అర్థమైంది. ఆల్మోస్ట్ మై బ్లడ్ వాజ్ బాయిలింగ్. ఆ తర్వాత కాసేపటికి ఓకే ఈ అన్నయ్యలందరినీ పనిష్ చేద్దామా అని చెప్పాను. అంటే తన భాషలో నేను మాట్లాడాను, పనిష్మెంట్ అవి ఇవి ఆ పాపకు అర్థం కాదు. పనిష్ చేద్దామా అంటే తను చెప్పింది, ఈ అన్నయ్యలందరినీ కొడదాం మేడం, కానీ ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు అతను కొట్టొద్దు అనింది. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే ఈ 5గురు తన మీద ఎటువంటి దాడి చేశారో ఇంట్లో సొంత అన్నయ్య కూడా అటువంటి పరిస్థితికే తనను గురి చేశాడు అని అర్థమైంది. నాకు అది జీర్ణించుకోవడానికే 2-3 నిమిషాలు పట్టింది. ఐ రియల్లీ కుడెంట్ డైజెస్ట్ ఇట్ ఇమీడియట్లీ. అంటే సామాజికంగా, ఆర్థికంగా దేశంలో ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, ఇట్లాంటి బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి. అక్కడ నేను ఆ పిల్లని నిందించలేను, ఆ పిల్ల మీద అట్లాంటి దాడి చేసిన సొంత అన్నయ్యని నిందించలేను, ఆ తల్లిదండ్రులని నిందించలేను. ఎందుకు అంటే
సీన్ విజిట్ కోసం వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళినప్పుడు అది చూశాను. అక్కడ ఓన్లీ ఒక టార్పలిన్ షీట్ వాళ్ళ ఇల్లు, అదే బెడ్రూము, అదే బాత్రూము, అదే దేవుడి రూము, అదే కిచెన్ రూమ్. తల్లిదండ్రులు తండ్రి తాగిన మత్తులో వాళ్ళిద్దరు కలిసి ఏమైతే ఒక క్రియ చేస్తారో నైట్ టైము వాట్ ఎవర్, అదే పిల్లలు కూడా వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో ఇమిటేట్ చేసేటటువంటి లక్షణం పిల్లలకు ఉంటుంది. కాబట్టి ఆ పెద్ద కుర్రాడు అన్నయ్యగా పిలువబడే అతను చెల్లి మీద చేసినటువంటి లైంగిక దాడి అతని తప్పనాలో నాకు తెలియదు, కరెక్ట్ అని సమర్థించును లేను. బట్ those were the circumstances, socio-economic circumstances which are still prevailing in many parts of our own country. అలాంటివి చూసినప్పుడు నాకు ఖచ్చితంగా అనిపించింది ఇట్లాంటి పరిస్థితి ఎవరికి, ఏ కుటుంబానికి రాకూడదు అని. తర్వాత ఆ 5 పిల్లల్ని అడిగితే అందులో పెద్దవాడిని అడిగాను, ఎందుకురా బాబు నీకు 16 ఏళ్ళు ఉన్నాయి, అన్నీ తెలిసినాడవే కదా, చదువుకుంటున్నావు కదా, మరి ఈ పాపను అట్లా ఎందుకు చేసావు అంటే అతను చెప్పినటువంటి ఆన్సరు నన్ను ఇంకా షాక్ గురి చేసింది. అతను ఏమన్నాడు అంటే, ఆ పాప తల్లికి నా తండ్రికి ఏదో గొడవలు ఉన్నాయి మేడం, వీటి వల్ల నా కుటుంబంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, మా ఇంట్లో పడినటువంటి బాధ వాళ్ళ ఇంట్లో కూడా పడాలని చెప్పి ఆ పిల్ల మీద నేను అట్లా చేశాను అన్నాడు. పెద్దవాళ్ళందరికీ అర్థమవుతుంది, చిన్నవాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఇక్కడ అంత సమయం కూడా లేదు. అంటే అతని తండ్రికి ఆ పాప తల్లికి సంథింగ్ హ్యాపెండ్, సమ్ డిస్టర్బెన్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది. దీస్ ఆర్ ద సోషో ఎకనామిక్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ ప్రివేలింగ్. ఈ సందర్భంలో అట్లాంటి సినారియోలో పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్గా నాకు నా ఫస్ట్ పోస్టింగ్లోనే, నాకు సెకండ్ పోస్టింగ్లోనే నాకు తెలిసింది. ఇట్ హ్యాస్ షోడ్ మీ సో మెనీ థింగ్స్. యంగ్ స్టూడెంట్స్ లైక్ యూ షుడ్ నాట్ ఎండ్ యువర్ లైఫ్ ఫర్ స్మాల్ థింగ్స్ లైక్ మార్క్స్ రాలేదనో, లేకపోతే ప్రేమించిన వాడు రాలేదనో, ప్రేమికురాలు పెళ్లి చేసుకోలేదనో, తల్లిదండ్రులు ఏదో అన్నారనో, అనవసరంగా అర్ధాంతరంగా తను చాలిస్తూ ఉంటే సమాజం ఇంక ఇట్లానే ఈ బ్లాక్ స్పాట్స్ ఇట్లానే కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. మీరు నన్ను అడిగిన ప్రశ్న, ఎవరన్నా ఆడపిల్లల్ని మీరు చూసినప్పుడు ఇట్లా ఉండకూడదు అని మీకు అనిపించిందా అన్నారు. నాకు ఈ ఎగ్జాంపుల్ సమాజంలో ఏం ఉండకూడదో, ఇంకా ఏం ఉండాలో, ఈ సమాజం ఇలాంటి యువత నుంచి ఏం కోరుకుంటుందో వాటన్నిటికీ ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా నాకు తోచింది. ఐ థింక్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి మరియు డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన అతిథులకు, విద్యార్థులకి, ఖమ్మంపట్నం ప్రజానికానికి స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు నిన్న కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 వరకు కూడా ఇంకా ప్రముఖులు చాలామంది ఇచ్చేశారు, వారి యొక్క స్పీచెస్ ఉన్నాయి. అందరూ ఓపికగా విమర్శంగా కూర్చున్నాం, ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి అధ్యక్షులు చెరుకూరి యువేంద్ర గారిని, డిఎన్ఎఫ్ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు బోనాల రామకృష్ణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా ఖమ్మం పీపుల్కి మోటివేషన్ స్పీకర్ అయిన శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుచున్నాను సార్. అదేవిధంగా ప్రఖ్యాత సిబిఐ మాజీ జేడీ లక్ష్మణ్ గారు ఈరోజు మన ఖమ్మంపట్నం విద్యార్థుల కోసం ఇచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ మీద ఒక 1 అవర్ మనకి సెషన్ ఉంది, వారిని కూడా సగర్వంగా స్వాగతం పలుకుతున్నాం సార్. రిక్వెస్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి సభ్యులు, డిఎన్ఎఫ్ సభ్యులు వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ ఒకసారి చెప్పలు కొట్టాల్సిందిగా కోరుచున్నాం. 1 2 1 2 3 గారిని కూడా వేదిక మీద ఉండాల్సిన కోరుతున్నాం. మా ఆత్మీయులు శ్రీ చెరుకూరి కృష్ణమూర్తి గారు భద్ర బ్యాంక్ చైర్మన్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, జేడీ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా చిన్న సన్మానం సార్. ఐ రిక్వెస్ట్ రోటరీ క్లబ్ స్తంభాద్రి మరియు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ గురుదక్షిణ లక్ష్మణ గారు, బీబీజీ గారు, లక్ష్మణ గారు, సరిత మేడంకు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మణ గారు అండ్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మేడం సరిత గారికి చిన్నపాటి రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి తరఫున చిన్న ఫెలిసిటేషన్ చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆల్ రోటరీ క్లబ్ తరఫున. రోటరీ క్లబ్ స్తంభాద్రి. థ్యాంక్ యూ మేడం, మీ అద్భుతమైన విజ్ఞానదాయకమైన మోటివేటింగ్ ప్రసంగానికి చాలా బాగా సార్ మీరు ముందుకు. గురుదక్షిణ ఫౌండేషన్ అండ్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్. థ్యాంక్ యూ మేడం. అదే ఎన్ఆర్ఐ ఫౌండేషన్, ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం, మీరు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఒక్క